సో, సీఎం సొంత ఇలాకాలో ఉన్నాము. కొండారెడ్డిపల్లిలో ఇంతకుముందు జర్నలిస్టుల పైన నేను కావచ్చు, సరిత పైన ఏ రకమైన దాడి చేసిర్రు. నేను ఆ క్లారిటీ కూడా మీకు చాలా వివరంగా ఇస్తాను. దాన్ని చాలామంది కొంత మిస్‌కమ్యూనికేట్ అయ్యే విధంగా చేస్తున్నారు. సో, ఇక్కడ కెమెరాలు లాక్కోవడము, లేకపోతే సెల్ ఫోన్స్ లాక్కోవడము, మైకులు విసిరేయడము, దాన్ని మేము ప్రొటెక్ట్ చేసుకునే విధంలో ఏం జరిగిందనేది దాంట్లో భాగంగా ఇతను మా దగ్గరకొచ్చాడు. నాకొక అన్యాయం జరిగింది అనేసి సో, కొండారెడ్డిపల్లె దగ్గర ప్రాంతమే. పక్క ఊరు ఏ ఊరమ్మ మీది? ఉల్పర ఉల్పరాట? ఉల్పర. ఉల్పర. ఏం పేరు మీ పేరు? మీకేం నా పేరు సమస్య? చామ శ్రీనివాసులు. నా పక్కలో ఒక ఏఎస్ఐ హనుమంత్ రెడ్డి అని భూమి తీసుకొని ఎస్సీల తాను తీసుకొని సుఖజీవన్ రెడ్డి బిడ్డ మీద చేపించి నా భూమి లాక్కొని దౌర్జన్యంగా దున్నుకుంటున్నారు. ఎన్ని ఎకరాలు 2 ఎకరాలు మీది లాక్కున్నాడు? లాక్కుంటున్నారు. ఆ 2 ఎకరాలకు సంబంధించి నీ దగ్గర కాగితాలు, అన్నీ పట్టా ఉన్నాయి అన్నీ ఉన్నాయి? అన్నీ ఉన్నాయి నా తాన. ప్రతి ఒక్కటి ఉంది. నేను 1980లో కొన్నా. ఆయన తీసుకున్నది ఇప్పుడు 2016లో తీసుకున్నాడు. అట్టి భూమిని ఏం చేశాడంటే ఇంతవరకు దగ్గర రాకుండా ఉండి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది మాదని మమ్మల్ని నానా కష్టపెట్టి పోలీసులతో కొట్టించుకుంటూ నా తమ్ముడు మందేసుకొని ఆత్మప్రయత్నం చేసిండు. మా పద్మశాలి సంఘాలు వచ్చి నిరసన కూర్చున్నారు. అయితే ఎప్పటి నుంచి వీళ్ళు బాగా కబ్జా పెడుతున్నారు? అంటే ఎప్పటి నుంచి నిన్ను బెదిరిస్తున్నారు? ఎప్పటి నుంచి నిన్ను కొడుతున్నారు? 2 సంవత్సరాలు ఇప్పుడు ఈ మధ్యన ఎక్కువ కష్టపెడుతున్నాను ఈ సంవత్సరం నుంచి. అంటే మీరు ఈ పోలీస్ స్టేషన్‌లోకి వచ్చి కంప్లైంట్ చేస్తే మరి పోలీసులు మాకు కంప్లైంట్ ఇయ్యరు. వాళ్ళు వచ్చి చేస్తారు మా మీద కేసులు, ఎస్సీ ఎస్టీ కేసులు, రాళ్ళు వీకిరని కేసులు, బండర్ కేసులు. మా అన్నుళ్ళు వస్తే మనల్ని వాళ్ళ మీద కేసులు, మాట్లాడిన వాళ్ళ కేసులు, మా మీద అన్ని కేసులే ఉన్నాయి ఇప్పుడు పోలీస్ స్టేషన్లో. ఏం చెప్తున్నారు మరి ఇంతకు పోలీసులు? మరి దీనికి మాకు సహకరించే దిక్కు లేదు. మేము అయ్యా దండవని మాకు ఉడక మాకు మరి సహకరించాలి. మీ ముఖ్యమంత్రి మీ ఎలాకనే కదా జర పోయి మరి చెప్పే ప్రయత్నం చేయకపోయారు ఏమన్నా? ముఖ్యమంత్రి సోదరుడు ఎవరు అనంట ఆయనే చేస్తున్నాన్ని మాకు అతి ఇతిలా పొందుతుంది. ఆయన దయ. మేము పేదోళ్ళం, ఒక బలిసిన వాళ్ళం కాము. మా భూమి గుంజుకుంటుండ్రు. మేము అన్నందం నలుగురం. మా తమ్ముడు ఆత్మ ప్రయత్నం చేసిండు. మందేసుకొని పుల్ల మందేసుకొని చచ్చిపోతున్నాడు. ఈయన ఏం చేసి అంటే 17వ తారీఖు నాడు పిలిచి మా తమ్ముని 4 గంటల లోపు 4 పోలీసులు తోలుకొచ్చి వేసుకొచ్చి మా తమ్ముని 3 గంటల ప్రాంతంలో కొట్టిండు. మేమందరం మేటు ఉంటే కొట్టితే మళ్ళీ తోలిచ్చిండు. మావాడు ఏం చేసిండు, వాళ్ళు వచ్చి సుఖజీవన్ రెడ్డి వచ్చి భూమి దుంతుంటే 100 కాల్కి ఫోన్ చేసిండు. మావాడు చేసిన తర్వాత ఏం చేసిండంటే పోలీసు వాళ్ళు వచ్చి సార్ రమ్మన్నాడు, దొలకో రమ్మన్నాడు, నేను తీసుకురమ్మన్నాడు, ట్రాక్టర్ తీసుకురమ్మన్నారు, రమ్మని ఎమ్మడబడ్డాడు. నేను ఆ లోపు మా బాయ్ కాడికి పోతే ఏం సార్ వస్తాం కానీ మేము సిఐని ఎస్పీ కలిసి వస్తాం పని అంటే కూడా వినకుండా బలవంతం చేశారు. చేస్తే మా వాడు ఇంటికి రాను ఇవి చంపుతాడు ఈ సార్ అన్న మంది వేసుకున్నాడు. మంది వేసుకున్న ఉడికి ఇవ్వకుండా ఆడికి ఎల్దండ కాడికి వచ్చి ఆడికి వేసుకపోయినా తమ్ముని జైన్ చేయించిన మొన్ననే అది చేయించిన అన్ని రోజులు వస్తుంది. సరే చూద్దాం. ఎందుకంటే కాగితాలన్నీ పరిశీలించిన తర్వాత ఒకసారి 2 వైపులా చూసి న్యాయం ఎటువైపు ఉందని చూసేసి పరిశీలిద్దాం. చెప్తాను అన్నీ చెప్తున్నాను నేను. ఇప్పుడు కాగితాలు 1980లో నేను కొన్నా, 1916-18లో ఆయన కొన్నాడు. అట్టి భూమికి కబ్జాలు లేని భూమి, అవి హద్దులు లేని భూమి కొని ఇవాళ హద్దులు నా ఇంట్లో ఉండండి అంటాడు. ఎట్లనే హద్దులు? నీవు తీసుకునేది నేను తీసుకుని దొరలుతానా? నువ్వు తీసుకునేది కాకపోతే తీసుకుని అది నీ ఇస్తా, ఇది నా ఇస్తా, నా భూమికి ఎందుకు వస్తాంటే అవు అంతే అంటాడు. ఈయన వచ్చి కొలిపించి ఎస్ఎస్ఆర్ ఏం చేసిండు, నా దాంట్లో భూమికి రాలేసి వస్తాడు. నా భూమిని నేనేమన్నా నా ఏటకలు నాకు చూపి, నా మోక ఉన్న కాడికి నేను 38 ఏళ్ళు ఉన్నా. ఆ మోక అయిపోయినాక నా దాంట్లో ఉంటే ఇలా తీసుకో, లేకపోతే నాకు చూపి అంటే అది కాదు. పక్కన హనుమంతుడి దాంట్లో 20 గుంటలు వెళ్ళింది, మా కక్కల దాంట్లో ఎక్కడ 20 గుంటలు వెళ్ళింది. అది అట్లా పెట్టిండు. నా దాంట్లో అది చేసిండు. ఏది బౌండరీ అంట రాలేసి బౌండరీ తీసి వస్తే నేను సార్ అది ఎట్లా నా భూమిని నువ్వు ప్రశ్నిస్తుంటే ఆ భూమి అడుగుతుందా? నేను అడుగుతుంటే నాన్సెన్స్ ఫెలో అంటాడు. అంటే నాన్సెన్స్ ఫెలో అంటే సార్ నా మంది నా పిల్లని నాన్సెన్స్ ఫెలో అంటే ఏంది అని అన్న తర్వాత రాలేసి రాళ్ళు తీసేయద్దు భూమి చేసిన అంటే రాళ్ళు తీసేద్దు అంటే అతను రివికేషన్ కదా, అతను కిరాసర్ పెట్టి రాళ్ళు తీసేస్తాడు, నేను తీసేద్దా? నువ్వు రాళ్ళు తీసేసాడు కేసు అంటే కేసు ఏంది కేసు? ఇంకా భూమిలో మొత్తం కేసు. నా అన్నుల పేరు మీద నాకు బిడ్డలు అమ్మా నీ లెక్క 3 బిడ్డల అన్నులు వచ్చి మనల్ని వస్తే వాళ్ళ మీద ఉడక కేసులు, ఎస్సీ ఎస్టీ కేసులు 8 మంది మీద. నా కొడుకు మా తమ్ముని కొడుకు ఇంజనీర్ చేస్తాడు, వాళ్ళు రాలే వాళ్ళ మీద కేసు, ఎస్సీ ఎస్టీ కేసు. ఇప్పటికీ బ్రాండర్ కేసు అంట. మేము ఏం తప్పు చేసామని భూమి కాడిపోతే కొడుకు నువ్వు లేచు బ్రాండర్ కేసులు అందరికి ₹1,00,000 లొల్లి చేస్తే 1,00,000 కట్టాలంట. మేము కోర్టుకు ఏడ తెచ్చి కడతాం? పిల్లలు బతికేయకుండా భూమి పడాయి పెట్టావు, బతికేదే మేము అదే పని చేసి బతికేది అది లేదు. ఇప్పుడు ఊకే తిరుగుతున్నాం హౌలగాళ్ళయి. ఏం లేదు మాకు పరిస్థితి. వచ్చి చూడండి మా పిల్లల పుస్తకం కూడా అమ్మి పెట్టాం. ఈ 4 ఏళ్ళ సంధి ఏం లేకుండా చేసిండ్రు. ఇది సమస్య.